ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి ప్రభుత్వానికి అత్యధిక స్థానాల్లో పట్టం కట్టి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజయోత్సవ సభను జయప్రదం చేయండి. 2 సంవత్సరాల్లో సంతనూతలపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ నేతృత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 30 కోట్లకు పైగా విలువైన CMRF చెక్కులను అందజేసి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలుస్తున్నారు. జూన్ 17 బుధవారం ఉదయం 10 గంటలకు పార్లమెంట్ లింగారెడ్డి ఫంక్షన్ హాల్ నందు కూటమి 2 ఏళ్ల పాలన, అభివృద్ధి, సంక్షేమం విజయోత్సవ సభను కూటమి ప్రభుత్వంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఇట్లు మీ పోతినేని శ్రీనివాసరావు, PSR, సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకుడు. అనునిత్యం ప్రజాసేవలోనే మునిగిపోయిండు, దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు. పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు, వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు. అందుకే కదిలింది జనం, పల్లె పల్లె ప్రపంచనం, ఎత్తె పసుపు కేతనం, జయ హో అంది జనం. సైకిల్ గుర్తుకే ఓటని చూపనుంది జనబలం. నూతలపాడు నూతలపాడు సంతనూతలపాడు పొద్దు పొడుపు అతడు, తెలుగుదేశం జెండ నెట్టి కదిలొస్తున్నాడు. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు. పల్లెల ప్రగతిని కోరిన ఈ జననాయకుడు, పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు, ప్రజాసేవ కొరకు తన జీవితము అంకితం, రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం. సంతనూతలపాడు, సంతనూతలపాడు అభివృద్ధికి సాక్ష్యం. మార్పు కొరకు పోరాటం, ప్రజల కొరకు పోరాటం, ప్రజల కొరకు పోరాటం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు. చీమ కుర్తి జనమంతా అభయమిచ్చి నడవంగా, సంతనూతలపాడు జనం తోడు ఉండంగా, మద్దిపాడు ప్రజలంతా మద్దతునే తెలపంగా, నాగులుప్పలపాడు నగార మోగించంగా. తెలుగుదేశము జెండా, తెలుగుదేశము జెండా ఎగిరే విజయ బాహుట, బిఎన్ విజయన్నకు ఎదురే లేదంట, గెలుపు ఖాయమంట. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బి. జై
గౌరవం లేదు, అందుబాటులో లేదు. అదేవిధంగా పార్లమెంట్ అదేవిధంగా మండల ఆర్ఎస్ రామారావు గారు టీడీపీ మండల అధ్యక్షుడు చంద్రబాబు ఆహ్వానిస్తా ఉన్నాం. ముప్పూరి చెన్నై గారు టౌన్ టీడీపీ అండ్ ట్రస్ట్ ఇన్ఛార్జ్ గారు వేదికగా ఆహ్వానిస్తా ఉన్నాం. పూర్వమేలు లింగయ్య గారు, లోకేష్ గారు, తాతయ్య శ్రీరామ్ టౌన్ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వేదికగా ఆహ్వానిస్తాం. బొజ్జు శేఖర్ గారు బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ వేదికగా ఆహ్వానిస్తా ఉన్నాం. బాలేని కళ్యాణ్ రెడ్డి గారు, బొడసారి వెంకటేశ్వర గారు నన్ను ప్రెసిడెంట్ బీజేపీ వేదికగా ఆహ్వానిస్తా ఉన్నాం. రావుపల్లి సురేష్ గారు వేదికగా ఆహ్వానిస్తా ఉన్నాం. కాకల లక్ష్మీ ప్రసాదరావు గారు వేదికగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. మన్నం శాఖ గారు ట్రస్ట్ ఇన్ఛార్జ్ వేదికగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. సురేష్ణ గారు ట్రస్ట్ ఇన్ఛార్జ్ మధ్యపాటి వేదికగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ముద్దల ఎన్జీ పాటు వేదికగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఏఎంసీ డైరెక్టర్ గుంజేటి ధనుష్ గారు వేదికగా ఉన్నాం. ఎన్ఆర్ఐ స్వింగ్ నియోజకవర్గ అధ్యక్షుడు నారాయణ గారు వేదికగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఇక్కడ నాయకులందరినీ జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, అమర్ రహే ఇండియా, అమర్ రహే ఇండియా. ఆరోగ్యం ధన సంపదః శుభం కురుత్వం కళ్యాణం. ఆరోగ్యం ధన సంపదః శత్రుబుద్ధి వినాశాయ. దీపజ్యోతిర్నమోస్తుతే దీపే పరబ్రహ్మ దీపజ్యోతిర్నమోస్తు మే మాతం సంధ్యాదీపనమోస్తు కళ్యాణం. ఆరోగ్యం ధన సంపదః. అదేవిధంగా టీఎంఎస్ నియోజకవర్గ ఆహ్వానిస్తున్నాం. మాధవి పాట పెట్టండి. అట్లనే డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఆహ్వానిస్తా ఉన్నాం. చేమకొద్ది నారాయణ గారిని చాలా మంది ముందుగా ఒక విన్నపం, 83 నుంచి పార్టీలో ఉండి చాలా సేవ చేసిన వారు ఉన్నారు. అందరినీ వేదిక మీదకి తీసుకున్నాం. కాకుండా ఒక పార్లమెంట్ స్థాయిలోనే ఈరోజు ఎస్టీ సామాజిక వర్గానికి అందులో ఈ రాష్ట్రంలోనే అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు
పూర్తి చేస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, మరి అలానే జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కందు శివనా మల్లేశ్వర గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక మీద కొన్ని విషయాలు ప్రత్యేకంగా చూసుకుంటే, మరి గతంలో మరి రాష్ట్రం అధోగతి పాలైంది. రాష్ట్రంలో 14లో మరి నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో అడుగుపెట్టిన తర్వాత పరిపాలన అందించు అటు పోలవరాన్ని విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను కానీ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గత 5 సంవత్సరాలు 14-19 మధ్య ఈ 2 సంవత్సరాల పాలనలో అభివృద్ధిని మన కళ్ళ బయటగా చూసామంటే అన్ని కార్యక్రమాలు ప్రత్యేకంగా గౌరవ శాసనసభ్యులు గారు అభివృద్ధిలో మనం వచ్చాం అధికారం చేపట్టి, కానీ ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ ఈ రోజు మనం 2 సంవత్సరాల్లో విభిన్నంగా అందించే విధంగా మన శాసనసభ్యుల వారు కృషి చేస్తా ఉన్నారు. అలానే వీటన్నిటికీ గత పాలకులు ఉంటే మనం అధికారంలోకి రాగానే ఇవన్నీ కూడా చేయగలిగాం. కాబట్టి ముఖ్యంగా మరియు రాష్ట్రంలో పెట్టుబడులు 610 ఒప్పందాలు జరిగాయి. కాబట్టి ఈ విధంగా మన ప్రాంతంలో రామాయపట్నం కావచ్చు, బీపీసీఎల్ ఆయిల్ ఫ్యాక్టరీ కావచ్చు, మరి అట్లనే హాస్టల్ మెట్రో కావచ్చు, మరి ప్రజలు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎస్సీగా రాష్ట్ర ఎస్ఎస్ఎల్లో పనిచేసినటువంటి వివరంలో నిజామాబాద్ స్పోర్ట్స్ పర్సన్ గా పనిచేసిన బొట్టపాటి శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా దుర్గా భవాని గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా మహిళలకి కట్టిన గూడూరు ఝాన్సీ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా ఎస్ఎల్పాడు హేమావతి గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఏఎంసీ డైరెక్టర్ ఎక్స్ కౌన్సిలర్ చేరుకొద్ది గొల్లపూడి రమాదేవి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తాం. పెద్దలు అలాగే గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. మరి మనం ముందుగా చదువు కోసం మాట్లాడుకుంటే ప్రాణం ఉన్నట్టి మట్టి బొమ్మల లాంటి పిల్లలను మట్టిలో మాణికంగా తీర్చిదిద్దగలిగే తయారు చేయగలిగే ఒక ఆయుధం అంటే ఒక చదువు మాత్రమేనండి. అటువంటి చదువు కోసం ఒక విద్యార్థి ఉత్తమ విద్యార్థిగా, సంస్కారవంతమైన మంచి పౌరునిగా ఎదగాలని చదువు ఎంతో ఏకైక ఆయుధం కింద ఉపయోగపడుతుందండి. అలాంటి చదువు కోసం మన కూటమి ప్రభుత్వం మరి ప్రతి సంవత్సరం కుటుంబంలో ఎంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులందరినీ తల్లి వందనం ద్వారా 15,000 రూపాయల చొప్పున ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం అండి. మరి ఇటువంటి సౌకర్యాలు మరిన్ని కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని, అలాగే విద్యార్థులకు మంచి బంగారు బాట వేయాలని కోరుకుంటున్నానండి. మరి ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకు మరియు ఇంకా మరిన్ని అవకాశాలు కల్పించాలని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని, శ్రీ చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుటుంబం కూటమి ప్రభుత్వం మొత్తాన్ని కోరుచున్నామండి. ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దయచేసి మహిళల నుంచి ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి మాట్లాడాల్సిందిగా నియోజక మహిళా అధ్యక్షులు గవర్నమెంట్ శుభాకాంక్షలు కోరుతా ఉన్నాం. ఎన్నడూ ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల మీద మన సంతలోతుల గడ్డ మీద ప్రస్తుత సంఖ్యతో జెండాను ఎగరవేసిన మన అంతవరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మహిళలు అంటే వైసీపీ ప్రభుత్వానికి ఎంత సహాయం అడగకుండా భర్తలకే ఇచ్చే విధంగా ముందుకు వెళ్తున్నారంటే మహిళలకి అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం.
అన్ని రంగాల్లో ముందుంటారని ఆ రోజు మొట్టమొదటి ముఖ్యమంత్రి కాగానే పద్మావతి మహిళా యూనివర్సిటీని నిర్మించి మహిళలందరూ సమానంగా చదువుకోవాలి, అన్ని రంగాల్లో ముందుండాలని, ఆ కుటుంబం బాగుపడాలంటే విజ్ఞానం అవసరమని తెలియజేసిన నాయకులు నందమూరి తారక రామారావు తెలుగుదేశం ప్రభుత్వం తెలియజేస్తూ అందరికీ వెనుకోని ఎస్టేట్లందరూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన నూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాకు ఈ 2 ఏళ్ళు ప్రభుత్వం వచ్చిన సందర్భంలో ఇప్పుడు 3,000 ఉన్న పెన్షన్ని 6,000 చేసి ప్రత్యేక భరోసాగా మాకు వికలాంగుల తరపున ఆర్థిక భరోసాని పెంచారు. సాధారణ వికలాంగులకి 6,000, పూర్తిగా ఆరోగ్యం చెడిపోయిన వాళ్ళకి 10,000, మంచానికి పరిమితమైన వాళ్ళకి 15,000 అందిస్తూ వికలాంగులకు పూర్తిగా ఆర్థిక భరోసాని పెంచారు. గత ఎంతో కాలంగా కలగానే మిగిలిపోయిన ఉచిత బస్సు కార్యక్రమాన్ని దివ్యాంగ శక్తి పేరుతో మాకు ఉచిత ప్రయోజనాన్ని అందించిన నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ఇంటికి కూడా వికలాంగులకు ప్రత్యేకంగా ఇల్లు కట్టించి మాకు ఈ కూటమి ప్రభుత్వం ద్వారా అందించాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం ఏర్పడి బీసీ ప్రాతినిధ్యం గురించి గౌరవ కూటమి ప్రభుత్వం నాకు అందించింది కనుక నేను ఎంతో ఈ కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటానని మీ అందరి ముందు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈ మెగా టీఎస్సీ 2025 అనేటటువంటి పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల ఎంపిక అనేది ఎంతో చక్కని పారదర్శకతతో నిర్వహించాలని చెప్పడంలో నాకు ఎటువంటి సంశయము లేదు. ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి సభ వేదికను అలంకరించినటువంటి మన శాసన సభ్యులైనటువంటి శ్రీమాన్ బిఎన్ విజయ్ కుమార్ గారికి మీ అందరికీ కూడాను నా నమస్తులు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. ప్రభుత్వం వచ్చిన వెంటనే కుటుంబ సభ్యులందరికీ నా పాదాభినందనాలు. ప్రియమైన కుటుంబ సభ్యులారా, మనం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ప్రభుత్వం చేసిన గొప్ప కార్యాలని, సంక్షేమాన్ని, అభివృద్ధిని మనం చెప్పుకోవడానికై ఈరోజు ఈ విధంగా మనం కూర్చున్నాం. చాలా మంది వక్తలు మాట్లాడిన వారుగా ఉన్నారు. అనేక రకాలుగా ఇప్పుడు ప్రజల శ్రీనివాసరావు బీసీ సంక్షేమం గురించి అనేక రకాల విషయాలు మాట్లాడిన వాడుగా ఉన్నారు. భారతదేశం అయితేమి, ఆంధ్ర రాష్ట్రం అయితేమి 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఉన్నారు. ఈ యొక్క మైనారిటీలు 80% సంతృప్తి పోస్తూ వచ్చిన ఈ యొక్క టీడీపీ ఎజెండా, ఈ కూటమి యొక్క ప్రభుత్వము మన మధ్యకి ఎంతో బాగా ఈ శుభ సందర్భంగా మనం ఈ విజయోత్సవ సభను నిర్వహించుకుంటున్నాము. ఈ సభను ఈ రకంగా నిర్వహించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విజయోత్సవ సభకి ముఖ్య అతిథులుగా హాజరైన సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సభ మీద ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన పార్టీ నాయకులకి, బీజేపీ పార్టీ నాయకులకి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సభకి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 2024 ఏప్రిల్లో ఎన్నికలు జరిగినప్పుడు బిఎన్ విజయ్ కుమార్ గారు చేకూర్పు వచ్చినప్పుడు మా తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఒకే మాట ఇచ్చాము సార్కి, 30,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో మిమ్మల్ని గెలిపించుకుంటాం సార్ అని మేము సార్కు ప్రమాణం చేయడం జరిగింది. అలాగే మా ప్రమాణాన్ని మేము నిలబెట్టుకున్నాము. అదే సందర్భంలో సార్ కూడా మాకు మాటించున్నాము. అలాగే ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక అసెంబ్లీ సమావేశాలకు తప్పితే మిగతా టైమంతా రోజు 24 గంటలు ప్రజలకు సమీపంలో ఉంటూ వాళ్ళకి ఎలాంటి
స్త్రీలు అందరూ తరఫున నాకు మాట్లాడటానికి ఈ అవకాశం కల్పించిన సుబ్బారావు గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అయితే ఈ స్త్రీ శక్తి పథకము ప్రారంభించడంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్త్రీ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక ధైర్యము, ఒక శక్తి, కుటుంబానికి ఒక ధైర్యము, సమాజానికి ఒక స్ఫూర్తి అనే ఉద్దేశంతో ఎప్పుడైతే స్త్రీ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందో అప్పుడే ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది, తద్వారా సమాజం అభివృద్ధి చెందుతుంది అనే ఒక సదుద్దేశంతో ఆ రోజు డాక్టర్ గ్రూపును సాధించడం జరిగింది. ఈ రోజు అది మహావృక్షమై మహావృక్షంగా ఎదిగి ఎంతో మంది పారిశ్రామికవేత్తలు తయారు చేస్తుంది ఈ రోజు డాక్టర్ సంఘాల ద్వారా. అలాగే స్త్రీశక్తి పథకం ద్వారా ప్రతి ఒక్క కుటుంబం లబ్ధి పొందాలి. ఎటువంటి రేషన్ కార్డుతో సంబంధం లేని పథకం ఏదైనా ఉందంటే స్త్రీశక్తి పథకమే. రేషన్ కార్డుతో సంబంధం లేదు, ఎవరైనా ఉచిత బస్సు ప్రయాణం చేయొచ్చు. అయితే స్త్రీలు ఒకరు వచ్చి కొన్ని బిజినెస్ ఏదైనా షాపుల్లో పనిచేయాలంటే 12,000 15,000 శాలరీ ఇస్తే వాళ్ళకు ఒక 3,000 4,000 శాలరీలు పోయాయి. ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా చాలా మంది చుట్టుపక్కల గ్రామాల నుంచి ఒంగోలు వచ్చి పూల కొట్టుల్లో కానీ లేదంటే డీమార్ట్లో కానీ లేదా గోల్డ్ షాప్ ఇలా రకరకాల పనులు చేసే ప్రతి ఒక్క కుటుంబం నెలకు 15,000 సంపాదించుకొని ఆర్థికంగా ఒక కుటుంబానికి ఒక ధైర్యం ఇస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రబోధం పెట్టినందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మా స్త్రీలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విజన్ గల నాయకుడు ఎవరంటే మన చంద్రబాబు 2040 విజన్తో ఒక అడుగు ముందుకు వేసి గత ప్రభుత్వము నవరత్నాలు అనే పేరుతో సంక్షేమ పథకాలు చేపట్టినప్పటికీ ఎక్కడైనా రాజధాని పురోగమించినట్టు ఒక్క పని కూడా చేయలేదు. ఈ రోజు మన ప్రభుత్వం చేసింది ఏంటంటే ఈ ఉచిత పథకాలు, దాంతో పాటు శరవేగంతో అభివృద్ధి చెందుతున్న రాజధాని, ఎక్కడైనా సీసీ రోడ్లు. ఈ రోజు నేను గతంలో ఊరికి వెళ్తే అన్ని గొంతులు ఈ రోజు ఎక్కడ చూసినా ఏ రోడ్డు చూసినా ప్యాచ్ వర్క్తో బ్రహ్మాండంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వస్తే రోడ్లు ఎక్కడైనా సరే రోడ్లు కానీ రోడ్లు చెట్లు నాటం కానీ ఒక సంక్షేమ పథకాలు ఎక్కడైనా అమలు జరగాలంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిజంగా గల నాయకుడు. ఆ నాయకుడు మనందరం మళ్ళీ అధికారం ఇస్తూ ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పరంలో తీసుకెళ్లాలని అందరూ పేరుగా కోరుకుంటూ నాకు జరిగింది. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త గేట్లు నిర్మించడం, అదేవిధంగా రైట్ కెనాల్ కి లెఫ్ట్ కెనాల్ కి దాదాపు లెఫ్ట్ కెనాల్ అయితే ఒక 60 లక్షలు, రైట్ కెనాల్ కూడా రైతులు ఆరోగ్య పద్ధతికి నీళ్ళు అడిగితే భారీ మొత్తం వెచ్చించి పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం మన పక్క రాష్ట్రంలో కానీ టోటల్ గా మన భారతదేశంలోనే లేదు. మనం ఇవ్వడానికి రెడీ అవుతున్నాం. అంతేకాకుండా పశువుల కోసం మన నియోజకవర్గంలో సంక్షిప్తంగా చెప్తాం. మన నియోజకవర్గంలో 2 సంవత్సరాలలో ఎక్కువ కాలం నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎక్కువ మంది కార్యకర్తలను టచ్ చేస్తూ ఎక్కువ అభివృద్ధిని ఈ గ్రామం ఆ గ్రామం అనేది అన్ని విధాలుగా అభివృద్ధి ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి ఫండ్స్ తీసుకొచ్చి నియోజకవర్గాన్ని గతంలో కంటే అంతకుముందు విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే కంటే కూడా ఎక్కువగా 2 గ్రామంలో పనిచేసి అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా కూటమికి సంబంధించి నేను మాట చెప్తాను. దయచేసి అందరూ వెళ్ళి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు గ్రామాల నుంచి చాలా మంది వచ్చున్నారు. పైన గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన తెలుగుదేశం మహాశాఖలో నారా లోకేష్ గారు చాలా కలిసి కూర్చుంటున్నారు. కూటమి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. అందరూ నలుగురు కప్పుతున్నారు, ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు. అలాగే ఇక్కడ కూడా ఇన్ఛార్జి నేను స్థానిక శాసనసభ్యులైన విజయ్ కుమార్ గారు, బీజేపీ అధ్యక్షుడైన శ్రీనివాసరావు గారు, మేము కూడా కలిసి ఉన్నాం. దయచేసి గ్రామంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి ఉన్నాయా, పట్టించుకోండియా, స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఆ స్థానికలు గెలవాలి. మళ్ళీ 29 ఎన్నికలు వస్తాయి. నెక్స్ట్ ఎన్నికలు కూడా ఖచ్చితంగా ఉంటుంది. దయచేసి ఇప్పుడే ఎన్నికలు వస్తుంది.
వీళ్ళు ముగ్గురే, వీళ్ళు ఒక్కరే అలవాకండి అర్థం చేసుకొని గ్రౌండ్లో కూడా 3 పార్టీల నాయకులు కార్యకర్తలు కలిసి ఉండాలని, భవిష్యత్తులో ఇటువంటి విజయవంతమైన వేడుకల్ని కూటమి ఆధ్వర్యంలో మరిన్ని జరుపుకోవాలని నా నియోజకవర్గం విజయ్ కుమార్ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో సర్వోపకారం సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ప్రతి చేస్తున్నాం. దాని సందర్భం ఏంటంటే 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఈరోజు మనం సాధించిన విజయాలని, ఈ 2 ఏళ్లలో సాధించిన అభివృద్ధిని ఒకసారి మనందరం కూడా ఒకసారి పాల్పంచుకోవడానికి, అందరం షేర్ చేసుకోవడానికి సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు నేను ఇందాక చూసా ఇక్కడ మన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులన్నీ కూడా ఈ పేపర్లో ఎన్నో చెరువులు కానీ అన్ని రకాలుగా మన సిఎంఆర్ ఆఫ్ రిలీఫ్ పనులు కానీ ఎన్ని రకాలుగా అభివృద్ధి జరిగిందో ఇక్కడ చూస్తుంటే ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో చాలా ఆనందంగా ఉంది. ఇకపోతే ఇప్పుడున్న ఈ గొడ్డల పార్టీ అలియాస్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవాళ కొత్తగా మన మీద ఒక దుష్ప్రచారం మొదలు పెడుతుంది. ఏం చేసినా కానీ ఏంటంటే మన పార్టీ వెనకాలంలో దేవతలు రాక్షసులు ఉంటారు. దేవతలు లోకల్యాణార్థం యజ్ఞయాగాలను చేస్తుంటే ఈ రాక్షసులు దాన్ని చెరగొడతా ఉంటారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అలానే చేస్తుంది. ఎందుకంటే ఈరోజు డిఎస్సి అనేది ఒకటి పెట్టారు. ఎప్పటి నుంచి ఇలా చెప్పాడు ఆయన సోదరుడు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. 2002 నుంచి దాదాపుగా 24 ఏళ్ళ కళని అహర్నిశలు కష్టపడి అందులో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, వెనకబడిన వాళ్ళు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు. వాళ్ళందరూ చెమటొచ్చి అహర్నిశలు నిద్ర లేకుండా రాత్రులు చదివి కష్టపడి సాధిస్తే వాళ్ళు ఈరోజు అపహారం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే తన ఎటు మంచి చేయడు, చేసిన వాళ్ళు చెడగొట్టాలి. ఏంటంటే ఒక పెద్ద అన్నారు, కానీ ప్రజలు గమనిస్తున్నారు. ఏమన్నారంటే, బాబు పొలంలోని చేతికే రాళ్ళ దెబ్బలు. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని మంచి పనులు చేశారు కాబట్టి ఈ ఆరోగ్య కార్యక్రమానికి ముఖ్య అతిథులు అభివృద్ధి ప్రధానమైనటువంటి గౌరవ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం 2000 సంక్షేమ అభివృద్ధి విజయోత్సవ సభ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్ నాగమల్లేశ్వరరావు గారు, అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, అదేవిధంగా జనసేన పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు కనుగోలు బాబు గారు, ఇక్కడ విచ్చేసిన మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు, ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం కూటమి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 2 సంవత్సరాల తర్వాత మనము పరిపాలించిన తర్వాత విజయోత్సవ సభ చేశారంటే దాని అర్థం ఏంటిదంటే, ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం మేము ఈ 2 ఏళ్ళలో చాలా పనులు చేశాము అనే ధైర్యంతో ఈ సభలు పెడతాము. అన్ని విషయాలు అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో ప్రజలు ఏమి అనాయకులు గారు, ఒక విధంగా చెప్పాలంటే నాయకుల కన్నా తెలివిగా ప్రజలు ఉన్నారు. మనము అధికారం వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితులు ఏంటిదో అందరికీ తెలుసు. అలాంటి ఆర్థిక పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి ఈరోజు ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామంటే అది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమైన విషయం మనము ఇప్పుడు గమనించాలి. ఆ రోజు ఎలక్షన్లో కూడా ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మనకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం రావచ్చు అని ప్రజలు 164 సీట్లు ఇచ్చిన విషయం మనం గమనించాలి. సరే, ఈ 2 ఏళ్లలో మనం ప్రకటించాము. చాలా వరకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయని చేసిన విషయం మనం అందరూ అనేక మందిని చెప్పారు. మన కాన్స్టిట్యూన్సీలో నాకు తెలిసి ఒక 30,000 కుటుంబాలు వచ్చాయి.
దాని తర్వాత 3 సీట్లర్స్ ఇస్తూ ఉన్నారు. దాని తర్వాత తల్లికి వందనం. తల్లికి వందనం అంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలని అక్కడ ఎక్కడ ఇబ్బంది పడకుండా ఏదో ఒకళ్ళు పోయిన ప్రభుత్వం ఒకరికి ఇచ్చింది. ఈరోజు ఎంతమంది రాబోతున్నారో అంతమందికి ఇచ్చారు. అంటే మన విద్యకి మనం అంతా ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలియజేస్తాం. సో నేను చెప్పేదంటే ఈయన మిగతా సంక్షేమ కార్యక్రమం మీకు తెలుసు. ఇంత ఇబ్బందుల్లో కూడా ఈరోజు మనం ఇస్తున్నామనే సంగతి మనం అందరం గౌరవడు. వచ్చే 3 ఏళ్ల వరకు ఏ సభకి వెళ్ళినా ఆ ముగ్గురే కనపడతా ఉంటారు. మాకు పెన్షన్ రాలేదు. సో ఇవన్నీ మనం గమనించుకొని నాయకులు అర్హులైన వాళ్ళు ప్రతి ఒక్కరి ముందరే ప్రిపేర్ అయి ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం ఒక రోజు ఓపెన్ చేస్తారు, 3 రోజుల తర్వాత క్లోజ్ చేస్తుంది. ఆ సందర్భంలో చిన్న ఏదైనా జరిగితే మనకి 3 ఏళ్ళు అదే పనిలో ఉంటారు. వాళ్ళు వచ్చి ప్రతి సభలో లేదు చెప్తారు నాకు రాలేదు. సో అందుకని నాయకులుగా మన కార్యకర్తలుగా ప్రతి ఒక్కరికి మనం అదే విధంగా మీరు ముందుండి లిస్టు ప్రిపేర్ చేసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. సరే, మన కాన్స్టిట్యున్సీకి వస్తే నేను ఫస్ట్ నుంచి కూడా ఏంటిదంటే అన్ని కాన్స్టిట్యున్సీల కన్నా మనం అభివృద్ధిలో ముందుండాలి, అన్ని కాన్స్టిట్యున్సీల కన్నా మన సంక్షేమంలో ముందుండాలి అనే ఉద్దేశము నాకు ఫస్ట్ నుంచి ఉంది. అందుకని ఎప్పుడైనా కానీ అదే పద్ధతిలో పక్క కాన్స్టిట్యున్సీల కన్నా ₹1 ఎక్కువ తెలుసుకోవాలా, పక్క కాన్స్టిట్యున్సీ కన్నా నేను తెలుసుకోవాలనేది మొదటి నుంచి నాకున్న ఒక ఆలోచన. అదే కాకుండా ఎప్పుడు కానీ నేను చేయాల ఒక 10 ఏళ్ళ అనేది నాకు కొన్ని ఇచ్చే సంతోషం. ఉదాహరణకి బైపాస్ రోడ్ ఉండదు చేమకుర్తిలో. నేను బైపాస్ రోడ్ అంటే సార్ 20 ఏళ్ళ నుంచి చెప్తా ఉన్నాను బైపాస్ రోడ్ అనేది ఎప్పుడు కాలేదని నాకు కూడా చాలా మంది చెప్పారు. దాన్ని పట్టుబట్టి నేను ఆ బైపాస్ రోడ్ చేమకుర్తిలో ఆ రోజు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నా తర్వాత మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఓపెన్ కూడా చేశాను. అది ఎందుకంటే చాలా మంది చేయలేదు, నేను చేశాను అనేది నాకు ఒక తృప్తి. సో ఈరోజు అది 10 కోట్ల రూపాయలైనా కానీ ఆ బైపాస్ వల్ల నాకు తెలిసి రోజుకు ఒక ప్రాణాన్ని సేవ్ చేసింది. ఎందుకంటే ఈ కాళ్ళు గీళ్ళ చేపట్టి మధ్యలో రోజుకు ఒక యాక్సిడెంట్ అయితే ఎవరు చనిపోయేవాళ్ళు ఇవన్నీ తెలుసు. అదేవిధంగా నేను ఫస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అటు చేపట్టి నాగపల్లి మేకినంబాదు పల్లావని అంటే నీటి ఫ్లోరింగ్ నీటి ఇబ్బందులు అని చెప్పారు. ఆ రోజుల్లోనే 12 గ్రామాలకి మనం నీటి వసతి 8 కోట్లతో ఆ రోజు తెచ్చాం. అది కూడా చాలా రోజుల నుంచి ఇది అయ్యే పని కాదన్నారు, అది అయిపించాం. సో అందుకని ఏంటిదంటే ఎవరు చేయని పని మనం చేస్తే అది ఒక తృప్తి. ఎందుకంటే అందరు చేసే పనులు అన్నీ చేస్తా ఉంటే వచ్చేది ఏం లేదు. ప్రత్యేకత ఆ విధంగా గుర్తుంది. నేను నేకులంబాదుకి వెనుకంబాద్ అనుకుంటున్నాను. నేను వెళితే ఆ రోజు ఇక్కడ వాటర్ ట్యాంక్ కట్టిస్తామంటే 30 ఏళ్ళ నుంచి చెప్తా ఉన్నారు లేదు సార్ ఇది అయ్యింది కాదు అని చెప్పారు. సో ఆ రోజు కూడా అక్కడ కూడా మనం వాటర్ ట్యాంక్ కట్టించి చేశారు. సో నేను ఈ మధ్య మీకు చెప్పేది ఏంటిదంటే అందుకని అభివృద్ధిలో కానీ దేంట్లైనా కానీ ముందడుగులో ఉంటున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి కూడా ఈరోజు నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. చేపగుర్తిలో మాదిపల్లిలో చర్చ్, మాలపల్లిలో ఫంక్షన్ హాలు. ఆ చర్చ్ నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే నుంచి వెళ్ళినప్పుడల్లా అడుగుతూ ఉన్నారు. ఈరోజు దానికి ఫండ్స్ తీసుకొని అది కంప్లీట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా సంతనాథ్ నూతనపాటి ఎంఆర్ఆర్ఎస్ ముందర ఒక కోటిన్నర పెట్టి పెద్ద కమ్యూనిటీ హాల్, అక్కడ పెద్ద అంబేద్కర్ నగర్ కమ్యూనిటీ హాల్ కూడా తెస్తాము. సంతనూరుపాటు పెద్దపల్లిలో మహామేధావులు కమ్యూనిస్ట్ నాయకులు దేశం అంతా ఉన్నారు లీడర్లు. అక్కడ కూడా చాలా రోజుల నుంచి నాయకులు అయితే ఉన్నారు కానీ పనులు అయితే జరగలేదు. నేను వచ్చిన తర్వాత అక్కడ సిమెంట్ రోడ్లు మేమే చేసాము, వాటర్ ఇది మేమే చేసాము. ఈరోజు అక్కడ కూడా ఒక ₹1 కోటి కమ్యూనిటీ హాల్ కడుతున్నాం. ఇవన్నీ చిరస్థాయిగా నిలబడేవి ఇప్పటి నుంచి అడుగుతున్నాయి. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మన కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం ఎన్డీఏ గవర్నమెంట్లు ఎన్నో చేస్తున్నాయి. మేము కూడా అదేవిధంగా ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ డిఎంఎఫ్ ఫండ్లో ఈసారి దగ్గర 40 కోట్ల పైచీలకు డిఎంఎఫ్ ఫండ్లో రోడ్లకి కమ్యూనిటీ హాల్కి మన కాన్స్టిట్యున్సీలో తెస్తున్నాము. ఎన్ఆర్జీఎస్లో 20 కోట్ల పైన ఎన్ఆర్జీఎస్ రోడ్స్ జరుగుతూ ఉన్నాయి. ఆర్ఎన్బి కూడా నాకు తెలిసి 15-20 కోట్లు జరుగుతూ ఉన్నాయి. సో ఆ రోజు
మళ్ళీ ఏది నమ్మకం పెట్టుకొని అక్కడ చంద్రబాబు నాయుడు గారు విజయ్ కుమార్ కూడా ఈ అభివృద్ధి విషయంలో కొద్దిగా చేయగలరనే నమ్మకంతో ప్రజలు కూడా 30 మీద గెలిపించారు. అదే దాంట్లో ఈరోజు అన్ని పనులు ఖచ్చితంగా జరుగుతున్నాయి అనే విషయం మీ అందరికీ తెలియజేస్తూ, ఇంత కష్టకాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈ పనులు చేస్తున్న విషయం మీరందరూ గమనించి రాబోయే కాలంలో కూడా కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించాలని మరీ కోరుకుంటూ, ఈరోజు ఇంత ఉత్సాహంగా ఇంత అద్భుతంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిజంగా సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమానికి సహకరించిన మా ఎన్డీఏ టీడీపీ నాయకులు, మరీ ముఖ్యంగా ఇక్కడ దీనికి ప్రత్యేకంగా సహాయం చేసిన వెంకటేశ్వర రెడ్డి గారు, తర్వాత మహమూద్ శ్రీనివాస్ గారు, పిఎస్ గారు, ఇంకా 2-3 ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. బాగా ఉన్నాం, మరీ అంత బాగా. ఓకే ఓకే అని చెప్పు. అందరికీ నమస్కారం. సంతనూతలపాడు 2 సంవత్సరాల అభివృద్ధి సంక్షేమ విజయోత్సవ సభ కార్యక్రమానికి పేర్నమిట్ట గ్రామంలో బ్రహ్మాండంగా జరిగినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
2 సంవత్సరాలు అయినా కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా సంతనూతలపాటు లెవెల్లో బ్రహ్మాండంగా సంక్షేమ అభివృద్ధి జరిగిందని విషయం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. సంక్షేమ విషయానికి వస్తే తల్లికి వందనము, ఫ్రీ బస్సు, 3 సిలిండర్లు, దాని తర్వాత రైతులకి 20,000 రూపాయలు, ఈ అనేక సంక్షేమ కార్యక్రమాలు చాలా మందికి ప్రతి ఒక్కరి అర్హులైన వారికి అందింది. ప్రజల్లో ఈ 2 ఏళ్లలో సంక్షేమ కార్యక్రమాలు బాగా జరిగాయని ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మా నియోజకవర్గం. అదేవిధంగా అభివృద్ధికి వస్తే అటు గులకమ్మ గేట్లు, ఇటు ఆర్ఎన్బి రోడ్లు, ఎన్ఆర్జీఎస్లో ఒక 20 కోట్ల రోడ్లు, దాని తర్వాత డిఎంఎఫ్కి వస్తే 40 కోట్ల రోడ్లు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు, దాని తర్వాత పంచాయతీ రోడ్లు, ప్రతి విషయంలో ఈరోజు ఇటు అభివృద్ధి కానీ ఇటు సంక్షేమ కార్యక్రమాలు కానీ ముందుకు సంతనూతలపాటు నియోజకవర్గం దూసుకొని వెళ్తూ ఉంది. ఏ ఉద్దేశంతో ప్రజలు 30,000తో గెలిపించారో అదే ఉద్దేశం, అంటే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం తీసుకొని వెళ్ళాలని అన్ని కాన్స్టిట్యున్సీలతో కన్నా ఎక్కువ మా కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు నన్ను ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు. అది దగ్గర దాపు మేము బాగానే చేసామని ఈ 2 ఏళ్లలోనే మేము చాలా తృప్తిగా ఉన్నాం. ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు, అటు కారంచేడు మేజర్ కాలువ కూడా 4 ఏళ్ల నుంచి అది రిపేర్ కాలేదు. ఈరోజు టెండర్లు పిలిచి ఈరోజు వర్కులు ప్రారంభించారు. అందుకని సమస్యలు చాలా వరకు తీర్చాము. అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమం ముందుకు తీసుకొని వెళ్ళింది. రాబోయే 3 ఏళ్లలో కూడా మిగిలిపోయిన కార్యక్రమాలు ఏంటిదంటే గులకమ్మ చెక్ డ్యామ్స్, కీర్తిపాటి లాంటి వాటి మీద దృష్టి పెట్టి ఈ కష్టకాలంలో ఆర్థిక కష్టాల కాలం సాధించడానికి ప్రయత్నిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ప్రకాశం జిల్లాలో సంతనూతలపాటు ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాల్లో ముందుండే అనే విధంగా మేము ఇంకా దూసుకొని వెళ్తామని సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వము, పవన్ కళ్యాణ్ గారు, మేము కూడా ప్రత్యేకంగా మహిళల్ని ప్రోత్సహించాలా, మహిళల పక్షపాతి ప్రభుత్వము అనేది అందరికీ తెలుసు. మహిళలను అలాంటి కామెంట్స్ చేయటం అంటే అది మహిళలని అగౌరవపరచడం. అంటే వాళ్ళ పార్టీకి మహిళలు ఎలాగా వాళ్ళని చూస్తున్నారనేది అది నిదర్శనం. ఈరోజు అలాంటి కామెంట్స్ చేయటం మరీ ముఖ్యంగా 21st సెంచరీలో ఇన్ని రోజుల తర్వాత మహిళలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారండి. అంటే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, చీరలు కట్టుకుంటారు, సల్వార్ కమీజ్ వేసుకుంటారు, మేకప్ వేసుకుంటారు, మేకప్ లేకుండా వెళ్తారు. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఈరోజు పురుషులతో సమానంగా అన్ని విషయాలలో ముందుకు ఉన్నారు. కొన్ని విషయాల్లో మనకన్నా ఇంకా బెటర్ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే మహిళని ప్రోత్సహించాలా. ఈరోజు ఆ కామెంట్స్ చాలా ఏంటిదంటే చాలా ఇబ్బందికరమైన కాన్సెప్ట్. అంటే ఇలాంటి సమయంలో అంటే 21st సెంచరీ కూడా ప్రజలు మనుషులు ఇలాగ కామెంట్ చేస్తున్నారు అనేది నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. అది నేను పూర్తిగా ఖండిస్తాను. సంతనూతలపాటులో 2 సంవత్సరాల అభివృద్ధి సంక్షేమ విజయోత్సవ కార్యక్రమం చాలా విజయంగా జరిగింది. ఒక 4,000 పైచిలకు మనుషులు ఇక్కడ వచ్చారు. ప్రజలు మేమేదో 1,500, 2,000 వస్తారనుకుంటే పిలవకుండానే ఇంత ఉత్సాహంగా జరిగింది. నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటిదంటే సంతనూతలపాటులో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగుతూ ఉన్నాయి. అన్ని కాన్స్టిట్యున్సీల కన్నా మేము పోటీ పడుతూ వాళ్ళకన్నా బాగుండాలని ఎస్పెషల్లీ అభివృద్ధి కార్యక్రమాల్లో సంక్షేమ కార్యాలు మేము ముందుకెళ్తా ఉన్నాము. మీరు చూస్తే ఇక్కడ ఎన్ఆర్ఈజెస్ పంచాయతీరాజ్ రోడ్స్లో చూస్తే ఎన్ఆర్ఈజెస్లో దగ్గర 20 కోట్ల పైన ఈ 2 ఏళ్లలో చేశాం. ఆర్ఎన్బి రోడ్లు కూడా ఒక 20 కోట్లు పై చిలికే చేశాం. డిఎంఎఫ్ ఫండ్లో 40 కోట్ల రూపాయలతో ఇటు రోడ్లు, ఇటు కాలువలు, ఇటు సిమెంట్ రోడ్లు, ఇటు కమ్యూనిటీ హాల్స్ అన్నీ చేశాము. దాని తర్వాత ఇరిగేషన్లో రైతులు బాగుండాలని ఇరిగేషన్ కెనాల్స్లో దగ్గర 3 నుంచి 5 కోట్ల మధ్యలో ఈరోజు వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. కారుమంచి మేజర్ 4 ఏళ్ల నుంచి అది రిపేర్ కాలేదు. 2,62,00,000తో కారుమంచి మేజర్ టెండర్స్ అయిపోయింది. ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. గుల్లకమ్మ 12 గేట్లు రిపేర్ చేశాను, దాంట్లో 10 గేట్లు. ఇటు అభివృద్ధి కార్యక్రమాన్ని ఇటు సంక్షేమ కార్యక్రమాన్ని సంతనూతలపాటు కాన్స్టిట్యున్సీ ఏ కాన్స్టిట్యున్సీ కన్నా వెనక ఉండదు, అందరికన్నా ముందు ఉంటుంది. అదే మా లక్ష్యం. ఈరోజు
మీరు చూస్తూ ఉంటే ఎక్కడ వెళ్ళినా రాబోయే ఒక 3-4 నెలలు ఇంకొక 50 కోట్ల రూపాయలతో ఇటు సిమెంట్ రోడ్లు కూడా మేము చీమ కుర్తీలు ఇవన్నీ చేస్తున్నాం. మండల్ ఫండ్స్, పంచాయతీ ఫండ్స్ కూడా ప్రజలకి ఉపయోగపడే విధంగా ప్లాన్ చేసి ఎక్కడ ఏంటంటే ఏ ఫండ్స్ ఎక్కడ ప్రజల కోసం కరెక్ట్గా వాడే విధంగా మేము తీసుకొని వెళ్ళి రాబోయే 6-7 నెలల్లో కూడా అద్భుతమైన అభివృద్ధి చూపిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ జనాలు నేను రోజు తిరుగుతూ ఉన్నాను కాబట్టి ప్రజల్లో రోజు తిరుగుతున్నాను కాబట్టి ప్రజలు చాలా సంతోషంగా ఉంది. రాబోయే కాలం సంతనూతలపాటులో 30,000 కానీ ఇంకా భారీ మెజారిటీ వస్తుంది. మన కూటమి ప్రభుత్వం మళ్ళీ భారీ మెజారిటీతో 150 కన్నా పైసలతో వచ్చే విధంగా అన్ని సూచనలు కనపడతాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చెప్పకపోయినా కానీ మంచి మెజారిటీతో మనం గెలుస్తాం. ఎందుకంటే ప్రజలు కూడా చాలా తెలివివంతులు. నా దృష్టిలో వాళ్ళు మా లీడర్ల కన్నా వాళ్ళే తెలివివంతులు. ఏం జరుగుతుంది, రేపు అభివృద్ధి చేయాలంటే ఎవరికి ఓటేయాలా, సంక్షేమ కార్యక్రమాలంటే ఎవరు ఓటేయాలా అనేది అన్నీ వాళ్ళకి గుర్తు. ఎమ్మెల్యే లాంటి వాడు అన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి రాబోయే కాలంలో మన దీంట్లో మేము భారీ మెజారిటీతో గెలుస్తాం. మేము ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారంగా వాళ్ళు చేసినట్టు కాకుండా కరెక్ట్గా ఎలక్షన్స్ కండక్ట్ చేసి మా కాన్స్టిట్యున్సీలో మేము గెలుస్తామని సందర్భం. అన్నదాతకు అండగా రైతులకు సకాలంలో పెట్టుబడి సాయాన్ని అందిస్తూ విజయం కూటమి పార్టీలోని సమిష్టి కృషి కార్యకర్తలు ప్రజలు ఇచ్చిన ఆశిస్తులు ఇంకా మనం సాధించాల్సింది కూడా చాలా ఉంది. దేశంలో మొదటి స్థానంలో నిలబడటమే లక్ష్యం. మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి